చెప్తున్నాం. నేతలంతా కూడా పార్టీలు మారుతున్నారు. అదే విధంగా ఆ ప్రెస్టేషన్ లోనే ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని కూడా మరో వ్యాఖ్య. నీకు అభ్యర్థులు దొరకక నువ్వు బీజేపీ వాళ్ళు మా వాళ్ళను నయానో భయానో బెదిరించో అదిరించో ఏదో విధంగా వాళ్ళని తీసుకోబోతున్నారు. అటువంటి తుక్కు సరుకును ఇలా తుక్కుడే కొడతారు వచ్చే ఎన్నికల్లో. కాబట్టి మాకు దొరకడే కాదు, మాకున్న వాళ్ళే కాకుండా మా దగ్గర ఉన్న వాళ్ళని మీ అందరు తీసుకోబోతున్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరు, కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు, ఏ పార్టీకి అభ్యర్థులు లేరు. ఉన్నదంతా నిండుకుండా ఇక్కడే ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు తీసుకోబోతున్నావు. వాళ్ళకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో. ఎందుకని స్వయంగా కడియం కావ్యకు టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేయనని కూడా పోటీ చేయనని కూడా బయటకు వెళ్ళింది. కారణం ఏమంటారు? కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం అనేది ఒక కుట్ర. 3 నెలల కిందనే రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని కుట్రలో భాగంగా ఆమె ఎవరు అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కావాలని చెప్పేసి కుట్రవన్నీ ఏనాడో కావాల్సిన విధంగా అన్ని కూడా పైసలు తీసుకొని మొత్తం కూడా పదవులు దొబ్బి ఇలా ఎమ్మెల్యే చేసిండు, అంతకుముందు ఎమ్మెల్సీ చేసిండు, అంతకుముందు ఎంపీ చేసిండు, డిప్యూటీ ముఖ్యమంత్రి చేసిండు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా దానికి ఏదో నష్టం జరిగిందని మాట్లాడుతున్నారు. వరంగల్ పార్లమెంటు సమావేశం జరిగితే చీ కొట్టని వాళ్ళు లేరు, ఆయన తప్పు మాట్లాడడం లేరు. నాయకులు కార్యకర్తలు ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఒక దుర్మార్గుడు, నీచుడు, ఒక అహంకారి ఇవాళ పార్టీని వీడిపోవడం అనేది చాలా బాగున్నది. భ్రష్టు పట్టించిండు. ఇవాళ మొత్తం వరంగల్ జిల్లా రాజకీయాల్లో చాలా ప్రశాంతంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతున్నది. కానీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఇవాళ ఈ పరిస్థితి రావడానికి, వరంగల్ జిల్లాలో పరిస్థితి రావడానికి పల్లా రాజేశ్వర రెడ్డి కారణం అని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నేను తప్పు చేస్తే నన్నే గెలిపారు కదా. పల్లా రాజేశ్వర రెడ్డిని ఎమ్మెల్యేగా మొత్తం కూడా పోయిన 2 నెలల్లోనే గెలిపించింది కదా. అదే విధంగా నీకు నిజాయితీ ఉంటే నన్ను స్టేషన్ గన్పూర్ బిడ్డను నువ్వు అరవచ్చినోని అయినా నీ గెలుపు కోసం నన్ను ఎందుకు వచ్చి బతిలాడినావు? ఎందుకు కేసీఆర్ గారిని నన్ను పంపించమని అడిగినావు? ఎందుకు నా ఇంట్లో మొత్తం నియోజకవర్గ నాయకులతో ఎందుకు మీటింగ్ పెట్టించినావు? అదేవిధంగా కేసీఆర్ మీటింగ్ పెడితే కూడా తప్పనిసరిగా రావాలని ఎందుకు కోరినావు? నీ సన్నాహక సమావేశంలో నా వెంట ఉండాలని ఎందుకు కోరినావు? కడియం కావ్య టికెట్ కుట్రపూరితంగా ప్రకటించుకున్న తర్వాత స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జిగా నువ్వే ఉండాలని ఎందుకు బతిమిలాడినావు, బామాడినావు? నా దగ్గరకు వచ్చి దండం పెట్టియాలని నన్ను చేసుకున్నావు. నేను ఒకవేళ చీడ పురుగునైతే ఇవన్నీ నువ్వు ఎందుకు చేసినావు అని చెప్పి నేను అడుగుతున్నా. నాపై అవినీతి ఆరోపణలు అంటున్నారా? అదేదో ఇప్పుడు ఎన్నికల కంటే ముందే బహిరంగ చర్చకు పెట్టాలి, బహిరంగంగా పెట్టాలి, లేకపోతే జనగామ చౌరస్తాలో అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. జనగామ చౌరస్తా కాదు, స్టేషన్ కాపూర్ చౌరస్తా అయినా, హన్మకొండ చౌరస్తా అయినా, హైదరాబాద్ చౌరస్తా అయినా రావడానికి నేను సిద్ధం. దేవునూరులో ఎన్ని ఎకరాల భూమి ఎట్లా కొన్నావు? అదే విధంగా కంకర మిషన్లు ఎట్లా పెట్టినావు? ఎట్లానే మొత్తం కాంట్రాక్ట్లు ఎట్లా దొబ్బినావు? లేని లింగంపల్లి రిజర్వాయర్ని ఎట్లా సృష్టించినావు? దాని ద్వారా వచ్చే డబ్బులతోని ఇవాళ ఇల్లు ఎట్లా కట్టినావు? ఆ ఇంటికే కేసీఆర్ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకున్నావు? ఎలక్షన్లో ముందే డబ్బులు తీసుకొని మొత్తం కూడా ఇటువంటి కుట్ర ఎట్లా చేసినావు? సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేయి, స్టేషన్ గన్పూర్లో మళ్ళా పోటీ చేయి, అప్పుడు నీ సంగతి తెలుస్తుంది. ఇవాళ అవసరానికి మా అందరినీ ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల స్వేదంతో ఇవాళ ఎన్నిక గెలిచిన తర్వాత ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇదే స్టేషన్ గన్పూర్ నీ బుద్ధి తెలిసి 2004లో ఓడించిండ్రు, గులాబీ జెండాకి ఇచ్చిండ్రు. 2009లో ఓడించిండ్రు, 2012లో ఓడించిండ్రు. ఇవాళ మళ్ళా గులాబీ జెండా వేసుకుంటేనే నిన్ను గెలిపించినాం. మళ్ళా ఇవాళ నువ్వు వేరే జెండా వేసుకొని వస్తే స్టేషన్ గన్పూర్ మరలా నిన్ను చిత్తుగా ఓడిస్తారు. సిగ్గు శరం ఉంటే ముందు రాజీనామా చేసి మళ్ళా ఎన్నికకు రా. డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఇప్పుడే పోటీ నుంచి తప్పుకుంటుంది మా కూతురు అని కూడా వ్యాఖ్యలు. ఎన్నికల్లో ఏది నిరూపించాలి నేను చెప్తున్నా కదా. పైసలు తీసుకొచ్చినాయని చూపిస్తారా? పైసలు ఎక్కడ తీసుకున్నావు, ఎవరికి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావు అని చెప్పి చూపిస్తారా? అంటే ఎట్లయినా కూడా జరగదు. ఇదేదో ఐటీ వస్తుంది లేకపోతే రకరకాలు వస్తాయని చెప్పేసి తెలివిగా మాట్లాడుతున్నావు. నేనే తెలివిగా మాట్లాడుతున్నాను. ఆయన ఒక ముసలి నక్క. అటువంటి నక్క వినయాలు, నక్క శకలు కాదు. ఎట్టి పరిస్థితుల్లో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. స్టేషన్ గన్పూర్ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పుకో. ఇలా గులాబీ జెండాకు ఓట్లేసిండ్రు, నువ్వు ఇతర పార్టీలో ఉన్నప్పుడు నీకు ఓటు వేయలే. కాబట్టి తన వల్లనే పేరు వచ్చింది, పార్టీకి పేరు వచ్చింది. ఏమి పేరు వచ్చింది అనేది ప్రజలందరూ తెలుసు. ఇలా కార్యకర్తలందరూ కూడా నువ్వు ఏ పదవులు సంపాదించుకున్నావు, ఏం చేసుకున్నావు అని తెలుసు. కాబట్టి నీ పేరు అవసరం లే. నీ పేరు, నీ పదవులు
నీ యొక్క నాటకాలు, నీ యొక్క అహంకారం స్టేషన్ గన్పూర్ వరంగల్ జిల్లా అందరూ తెలుసు. ఈ ఎన్నికల్లో మాత్రం నీకు ఇవాళ చావుదలకు ఈ ముసలితనానికి నీకు ఖచ్చితంగా బుద్ధితనం చివరిగా చెప్తారు. చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ మారిన వారికి ఏ విధంగా గుణపాఠం చెప్పబోతున్నారు? ఎలా ఉండబోతుంది? పార్టీ మారిన వాళ్ళని బొంద పెట్టబోతున్నారు. చెప్పింది చూసింది కదా.